హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్ను చూసే ప్రతి క్షణం పార్ట్ 2. అసలు ఎందుకు ఈ అమ్మాయి వీటి కోసం ఇంతలా ఏడుస్తుంది అని తన మనసులో అనుకుంటాడు ఆ అబ్బాయి. ఆ తరువాత ఆ అమ్మాయి అలా బాధపడుతుంటే అతని గుండె బరువెక్కినట్టు అనిపించి ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి తన భుజం మీద చేయి వేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి అలా ఆ అబ్బాయి చెయ్యి ఆ అమ్మాయి ఒంటి మీద పడేసరికి భయంతో సడన్గా పైకి లేచి నిలబడుతుంది. హేయ్, ఎందుకు అంత భయం? అంటే నేను ఏం చేయనులే. అయినా ఈ భయం ఏదో ఈ టైంలో బయటికి రానప్పుడు ఉండాలి. ఇక ఆ అమ్మాయి ఆ అబ్బాయి అలా అనడంతో మళ్ళీ ఏడవటం మొదలు పెడుతుంది. ఓ గాడ్, మళ్ళీ ఏడవటం స్టార్ట్ చేసావా? అసలు ఏంటి నీ ప్రాబ్లం? నేను వెళ్తానండి అని అక్కడ నుంచి వెళ్ళబోతుంది ఆ అమ్మాయి. హే, నిన్ను కనుక ఇప్పుడు ఎవరైనా ఈ అవతారంలో చూసారే అనుకో, మందులో మంచికి నంజుకు తిన్నట్టు తింటారు అని అంటాడు ఆ అబ్బాయి. అప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి అన్న మాటలు అర్థం కాక ఏడుపు ముఖం వేసుకొని అతని వైపు చూస్తూ ఉంటుంది. ఓ గాడ్, ఈ తింగర్ బుచ్చికి నేను అన్నది అర్థం కాలేదు అనుకుంటా అని. అంటే నువ్వు ఇలా తడిచిపోయి ఉన్నావు కదా, చూడు ఇలా నీ ఒంటికి డ్రెస్ ఎలా అతుక్కుపోయి నీ బాడీ పార్ట్స్ అన్నీ ఎలా క్లియర్గా కనపడుతున్నాయో అని ఆ అబ్బాయి అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి తన వైపు చూసుకుని ఆ అబ్బాయి చెప్పింది అర్థం చేసుకొని వెనక్కి తిరుగుతుంది. నువ్వు వెనక్కి తిరిగినా ముందుకు తిరిగినా నీ అవతారం అంతేలే, కానీ పద, నేను డ్రాప్ చేస్తాను అని అంటాడు ఆ అబ్బాయి. నేను రానండి అని అంటుంది ఆ అమ్మాయి. నువ్వు ఇలా చెప్తే వినవు, కానీ పద అని ఆ అమ్మాయిని అమాంతం ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి డోర్ వేసి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేస్తాడు ఆ అబ్బాయి. అప్పుడు ఆ అమ్మాయి డోర్ని ఎంత తీయాలని ట్రై చేసినా అది రాదు కానీ సైలెంట్గా కూర్చో బేబీ అని సాఫ్ట్ వాయిస్తో చెప్తూ తన చెంప మీద చేతితో తట్టి మీ అంటి అడ్రస్ చెప్పు అని అంటాడు ఆ అబ్బాయి. పాపం ఆ అమ్మాయికేమో అసలు ఏం జరుగుతుందో అర్థం కాక భయంతో కాళ్ళు రెండు ముడుచుకొని చలికి వణుకుతూ కూర్చుంటుంది. అప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి అలా వణకటం చూసి ఒక షాపింగ్ మాల్ దగ్గర కారు ఆపుతాడు. అప్పుడు ఆ అమ్మాయి కూర్చున్న వైపు డోర్ తీసి తనని దిగమని చెప్పి తన ఒంటి మీద కోట్ తనకు వేసి తన చేయి పట్టుకొని మాల్ లోపలికి తీసుకెళ్తాడు. ఆ అబ్బాయి ప్రవర్తనలోని వేగం, ఆ గంభీరమైన గొంతు చూసి ఆ అమ్మాయికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తన భుజాల మీద ఉన్న అతని కోట్ పట్టుకొని అడుగులో అడుగు వేస్తూ ఆ భారీ షాపింగ్ మాల్లోకి ప్రవేశించింది. అంత పెద్ద మాల్ని, అక్కడ మిలమిలలాడే లైట్లను ఆమె ఇంతకుముందు ఎప్పుడూ చూడనే లేదు. ఇక ఇద్దరు మాల్ లోపలికి వెళ్ళగానే ఆ అమ్మాయి కళ్ళు జిగేల్మన్నాయి. ఆకాశమంత ఎత్తున ఉన్న సీలింగ్, అద్దాల గోడలు, రంగురంగుల దుస్తులు ప్రదర్శన చూసి ఆ అమ్మాయి ఒక్క క్షణం తన భయాన్ని కూడా మర్చిపోయి నోరెళ్ళబెట్టి చూస్తుంది. తన లోకం వేరు, ఈ తలుపు లేని ప్రపంచం వేరు అని ఆమెకు అప్పుడే అర్థమైంది. ఆ అబ్బాయి నేరుగా ఉమెన్ సెక్షన్కి తీసుకెళ్ళి అక్కడ ఉన్న ర్యాక్స్ని వేగంగా గమనించాడు. కొన్ని సెకన్లలో ఒక స్కై బ్లూ కలర్ చుడిదార్ని బయటకు తీశాడు. అది చాలా సింపుల్గా, ఎంతో హుందాగా ఉంది. ఇదిగో, ఇది నీకు బాగా సెట్ అవుతుంది, వెళ్ళి మార్చుకో అని ఆ అమ్మాయి చేతికి అందిస్తాడు. ఆ అమ్మాయి ఆ డ్రెస్ వైపు
మళ్ళీ అతని వైపు చూస్తూ సంకోచిస్తుంటే, మళ్ళీ ఏడుపు స్టార్ట్ చేయకు, త్వరగా వెళ్ళు, నీకు ఆల్రెడీ జలుబు చేసినట్టుంది అని కొంచెం గంభీరంగానే చెప్పాడు ఆ అబ్బాయి. అతను చూపించిన ట్రయల్ రూమ్ వైపు వెళ్తుంటే ఆమెకు అంతా ఒక కలలా ఉంది. అలా లోపలికి వెళ్ళి తలుపు వేసుకున్నాక తన తడిచిన బట్టలను చూసుకొని అద్దంలో ఒక నిట్టూర్పు విడిచింది. ఆ కొత్త చుడిదార్ని ధరించి తర్వాత అద్దంలో తనని తాను చూసుకొని ఆశ్చర్యపోతుంది. తడిచిన జుట్టు, కళ్ళల్లో ఇంకా మిగిలి ఉన్న భయం. కానీ ఆ డ్రెస్ మాత్రం ఆమెకు ఒక కొత్త రూపాన్ని ఇచ్చింది. అది కేవలం డ్రెస్ మాత్రమే కాదు, ఈ వింత పరిస్థితి నుండి ఆమెకు దొరికిన ఒక రక్షణ కవచంలా అనిపించింది. ఆ ట్రయల్ రూమ్ తలుపు మెల్లగా తెరుచుకుంది. అప్పటిదాకా వణుకుతూ తడిచిన బట్టలతో దీనంగా కనిపించిన ఆ అమ్మాయి అప్పుడు ఒక సరికొత్త రూపంలో బయటకు వచ్చింది. అలా అప్పటిదాకా వణుకుతూ తడిచిన బట్టలతో దీనంగా కనిపించిన ఆ అమ్మాయి ఇప్పుడు ఒక సరికొత్త రూపంలో బయటకు వచ్చింది. అలా ఆ అబ్బాయి ఆమెను చూడగానే ఆ అబ్బాయి చూపులు ఒక్క క్షణం అక్కడే ఆగిపోయాయి. ఆకాశపు నీలిరంగు చుడిదార్లో ఆమె మిలమిల మెరిసిపోతోంది. ఆ రంగు ఆమె పాలిపోయిన ముఖానికి ఒక కొత్త వెలుగుని ఇచ్చింది. దుస్తుల మీద ఉన్న సన్నని తెల్లటి ఎంబ్రాయిడరీ వర్క్ ఆమె అమాయకత్వానికి అద్దం పట్టినట్లుగా ఉంది. తడిసి ముద్దైన ఆమె జుట్టు విరబోసుకుని ముఖం మీద పడుతున్న కొన్ని పాయలను సరిచేసుకుంటుంటే ఆమె ఒక పల్లెటూరి దేవతలా కనిపిస్తోంది ఆ అబ్బాయికి. ఏడ్చి ఏడ్చి ఎర్రబడిన ఆ కళ్ళు ఇప్పుడు ఆశ్చర్యంతో ఆ మాల్లోని వెలుగులను చూస్తుంటే అందులో ఒక వింతైన కాంతి కనిపిస్తోంది. భయం ఇంకా పూర్తిగా పోలేదు, కానీ ఆ కొత్త డ్రెస్ ఇచ్చిన ధైర్యం ఆమె ముఖంలో అతనికి స్పష్టంగా తెలుస్తుంది. తన చుడిదార్ అంచులను చేతులతో నలుపుకుంటూ తలదించుకొని నెమ్మదిగా అతని వైపు నడుస్తుంటే ఆమె నడకలో ఒక సహజమైన ఒద్దిక, పద్ధతి ఉట్టిపడుతున్నాయి. ఆ అబ్బాయి మనసులో అసలు ఈ తింగరి బుచ్చిలో ఇంత అందం దాగుందా? అయినా పట్టుమని 10 నిమిషాల క్రితం వరకు ఒక పిరికి పిల్లలా కనిపించిన ఆమెనా ఇప్పుడు ఆ రాజసం ఉట్టేపడే డ్రెస్సులో చాలా హుందాగా ఉంది అని అనుకుంటాడు ఆ అబ్బాయి. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మేము కొత్తగా పెట్టాము ఛానల్ని. ఏదైనా మీకు అనిపిస్తే కామెంట్లో చెప్పండి. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ రేపు మీ ముందు ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.